రికార్డ్ అవుతోందండి. మొదలు పెట్టండి. రాంబుద్రి గారు 206 ఉన్నారా? రాంబుద్రి గారు అయితే ఎవరైనా మొదలు పెట్టండి. అనుపమ గారు. వసంతలత అలాగా వచ్చి వెళ్ళిపోయిందా? సెప్టెంబర్ 28వ తారీఖు 2023 రామణ మహర్షుల యొక్క ఏమంటారు, వసంతలత వచ్చిందిలేండి. లేకపోతే వచ్చారు. వసంతలత నువ్వు ఓకే మొదలు. రమణ భాష్యములు. హలో, ఏంటి ఇవాళ రమణ భాషణములు? క్వశ్చన్ నెంబర్ 206. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. 28 సెప్టెంబర్ 2023 ఈరోజు లక్ష్మి గారు రమణ భాషణములు అనే గ్రంథం నుండి 206 ప్రశ్నని చదివి చర్చిస్తాను. బిసి దాస్ అలహాబాద్ యూనివర్సిటీలో ఫిజిక్స్ లెక్చరర్. పెరుగుట విరుగుట మనిషితో పాటేనా? బుద్ధి పెరుగుట విరుగుట మనిషితో పాటేనా అని అడిగారు మహర్షి. బుద్ధి ఎవరిది? మనిషిదే కదా. బుద్ధి ఒక సాధనం. పృచ్ఛకుడు: సరే, అది వాని మృతి తర్వాత కూడా ఉండునా? మహర్షి: అసలు మృతి సంగతి తలపోయడం ఎందుకు? నీ నిద్రలో ఏం జరుగునో చూడు. అందలి నీ అనుభవమేమి? అంటే పృచ్ఛకుడు: కానీ నిద్ర తాత్కాలికం, మృతి అట్లుగాదే. మహర్షి: 2 జాగ్రత్త అవస్థల అంతరంలోనిది నిద్ర. అలాగే చావు కూడా 2 పుట్టుకల మధ్య ఉన్నది. రెండూ నిలకడలేనివే. పృచ్ఛకుడు: తనువు నుజ్జగించిన జీవాత్మలో బుద్ధి మిగులునా? అది నా ప్రశ్న. మహర్షి: జీవాత్మకు తనువేమి? దేహాలు వేరు. అది స్థూల దేహం కాకుంటే సూక్ష్మ శరీరం కావచ్చు. నిద్రలో, కలలో, దివా స్వప్నంలో ఉన్నట్లు బుద్ధిలో మార్పు ఉండదు. తనువులు ఆయా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అర్థం అవుతున్నది కదా? పృచ్ఛకుడు: జీవాత్మ తనువు సూక్ష్మమా? మహర్షి: వివేకం ఇప్పుడు సూక్ష్మతనువే. అది ఎట్లవుతుంది? ఎందుకు కాదు? దేహం పరిమితం, బుద్ధి కాదని నీ ఊహ. అది కొన్ని అంశముల సమష్టి. సూక్ష్మదేహం అట్టిది కాదా? పృచ్ఛకుడు: బుద్ధి ఒక కోసమే గదా. మహర్షి: నిజమే. విజ్ఞానం లేకపోతే కోశాన్నెవరూహిస్తారు? పంచకోశాలు ఉన్నవని అన్నది బుద్ధియే కదా. ఇక్కడికి ఒక ప్రశ్నకి ఆన్సర్ అయ్యింది. అర్థమైంది కదా? ఇది మరొకసారి చదవాలా? ఇంకొకసారి చదవనా? అంటే ఆయన పెరుగుట విరుగుట, బుద్ధి పెరగడం విరగడం మనిషితో పాటేనా అంటే, బుద్ధి ఎవరిది? మనిషికే కదా. బుద్ధి ఒక సాధనం. సరే, అది దాని మృతి తర్వాత కూడా ఉండునా అని పృచ్ఛకుడు అడిగాడు. అసలు మృతి సంగతి తలపోయడం ఎందుకు? నీ నిద్రలో ఏం జరుగుతుందో చూడు. అందరి నీ అనుభవం ఏమి? కానీ నిద్ర తాత్కాలిక, మృతి అట్లుగాదే. 2 జాగ్రత్త అవస్థల అంతరంలోనిది నిద్ర. అలాగే చావు కూడా 2 పుట్టువుల మధ్య ఉన్నది. రెండూ నిలకడలేనివే. అంటే ఇది కూడా ఒక రకంగా తాత్కాలికమే. తనువు నుజ్జగించిన జీవాత్మలో బుద్ధి మిగులునా? అది నా ప్రశ్న. జీవాత్మకు తనువేమి? దేహాలు వేరు. అది స్థూల దేహం కాకుంటే సూక్ష్మ శరీరం కావచ్చు. నిద్రలో, కలలో, దివాస్వప్నంలో ఉన్నట్లు బుద్ధిలో మార్పు ఉండదు. తనువులు ఆయా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. జీవాత్మ తనువు సూక్ష్మమా? వివేకం ఎప్పుడూ సూక్ష్మతనువే.
అది ఎట్లవుతుంది? ఎందుకు కాదు? దేహం పరిమితం, బుద్ధి కాదని నీ ఊహ. అది కొన్ని అంశముల సమష్టి, సూక్ష్మదేహం అట్టిది కాదా? బుద్ధి ఒక కోసమే కదా. నిజమే, విజ్ఞానం లేకపోతే కోశాన్ని ఎవరు ఊహిస్తారు? పంచకోశాలు ఉన్నవి అన్నది బుద్ధియే కదా. అది అంటే బుద్ధి వల్లే మనం తెలుసుకుంటున్నాం. అక్కడికి ఆ ప్రశ్న అయిపోయింది. నెక్స్ట్ ప్రశ్న చదవనా ఏంటి? వసంతలత ఉన్నావా, లేకపోతే నువ్వు చెప్తావా ఏంటి? రాంబుద్రి గారు అమెరికా వెళ్తారు, రారేమో. ఉన్నావా వసంతలత మీటింగ్ లో? సరే, మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పండి, ఏం అర్థమైందో. చెప్పండి అనుపమ గారు. శారద గారు మీకు అర్థమైందా? నమస్తే సుధా మేడం. గారు గాని శారద గారు గాని. నమస్తే మేడం. అదే బుద్ధి అనేది మెలకువతో అది పెరగడం పెరగడం అనేది క్వశ్చన్ ఏంటి? బుద్ధి పెరగడం అంటే విరగడం మనిషితో పెరగడం పాటేనా అన్నది ప్రశ్న. అంటే అతను బుద్ధి ఏమంటున్నారు? పెరగడం. చెప్పండి. చెప్పండి మేడం. మీకు ఎంత అర్థమైంది మీరు చెప్తే నేను మళ్ళీ మీకు. సుధా గారు. నమస్తే అండి. నమస్తే. అంటే ఈ మనకుండి పంచకోశాలు ఉన్నాయి చూడండి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటిల్లోనే బుద్ధి అనేది అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఉమ్, ఈ కోశాల నుంచి బుద్ధి అనేది మనకి ఇదవుతుంది అని మళ్ళీ జీవాత్మకిను పరమాత్మ దేహాలు వేరే ఉన్నాయి. స్థూల సూక్ష్మ దేహాల్లోని జీవాత్మ కంటే స్థూల సూక్ష్మ దేహాలు వేరు దేహాలు ఉంటాయి కదా. ఆ దేహాల నుంచి కూడా మనకి బుద్ధి అనేది వస్తుంది కదా. అని. అంటే బుద్ధి కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించింది అన్నట్టుగా. అంటే బుద్ధి ఉండడం ఉమ్, బట్టి ఇదో శరీరం ఉందని కూడా తెలుసుకుంటున్నారు కదా అని చివరికి అన్నారు. ఉమ్, అంటే ఉమ్, ఇది ఉమ్. చనిపోయాక కూడా ఉంటుందా అని, అంటే అది చనిపోవడం వరకు ఎందుకు, నిద్రలోనే లేదు కదా అన్నట్టుగా చూపెట్టారు. అదే నిద్రపోతున్నప్పుడే మనకి ఏం జరుగుతుందో మనకేం తెలియదు. మనకి మెళుకు వస్తే గానీ మనకి ఏం జరుగుతుందో అనేది ఏమీ తెలియదు కదా. అంటే ఆయన ఏమన్నారు? నిద్ర తాత్కాలికం అంటే అది కూడా తాత్కాలికమే, పుట్టుక్కి పుట్టుక్కి మధ్యలో ఉన్నది అన్నారు. ఉమ్, ఉమ్. మళ్ళీ ఇంకో పుట్టుకొచ్చేదాకా ఈ బుద్ధి అనేది మరి కరెక్టే కదండి. అది కూడా ఆలోచించదగ్గదే. అప్పుడు పృచ్ఛకుడు బుద్ధి ఒక కోసమే కదా అంటే నిజమే, విజ్ఞానం లేకపోతే కోశాన్ని ఎవరు ఊహిస్తారు? పంచకోశాలు ఉన్నాయన్నది కూడా బుద్ధే కదా అని చూపెట్టారు మహర్షి. ఇప్పుడేమోని నేను ఇంకో ప్రశ్నకు వెళ్తానైతే. అంటే అంతే, అందులో ఉన్నది గాఢ నిద్ర, నిర్ద్వంద్వ స్థితి. అక్కడ జీవాత్మ పరమాత్మల వైవిధ్యం నిలవగలదా? నిద్రలో అన్ని భేదాలు విస్మృతమవుతాయి. ఆ మరపే ఆనందంగా తీరుతుంది. ఆ ఆనందం కొరకే జనులు తమ తమ సయ్యలని ఎంత ఓపికతో చక్కబరుచుకుంటారో గమనించు. మెత్తని పరుపులు, దిండ్లు అవి గాఢ నిద్రను చేకూరుస్తాయని, అంటే మెలకువను అంతరింపచేస్తాయని ఆశ. కానీ ఈ మృదుసయ్య గాఢ నిద్రలో లెక్కకు రాదు. తాత్పర్యం ఏమంటే మన సర్వయత్నాలు అజ్ఞానం పోగొట్టుటకే గాని జ్ఞానం సిద్ధించాక వాని ప్రయోజనం లేదు. అంటే మనం నిద్ర పోకముందు ఇన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటాం, కానీ నిద్రకి ఇవేమీ అక్కర్లే. అలాగే మనం అన్ని యత్నాలు కూడా జ్ఞానం సిద్ధించే వరకే. జ్ఞానం సిద్ధించాక ఆ జ్ఞానికి ఏ యత్నము చేయక్కర్లే. అది అంతే. అది తర్వాతది 208. శరణాగతి ఎవరికైనా చాలు. శరణాగతి అంటే తన ఉనికికి తొలి కారణమేదో దానికి తన్ను అర్పించుకోవడం. ఆ తొలి కారణం నీకు బాహ్యంగా ఏదో దైవమని నిన్ను నీవు మోసగించుకోవద్దు. ఎవ ఎవనెవని ఆధారం వానిలోనే ఉంది. దానికి నిన్ను అంటే
దానికి నిన్నిచ్చుకో అంటే నీ ఆధారాన్ని నీలోనే వెతికి దానిలో లీనం కమ్మని అర్థం. దానికి వెలిగానున్నానని నీ భ్రమ. అందుచేతే ఆధారం ఎక్కడు అన్న ప్రశ్న. చక్కెర తన తీపిని తానెరుగునా, మరెవరూ రుచి చూచి ఆనందించవలనే గాని అని కొందరి వాదన. అట్లే ఏ జీవుడు పరమాత్మ కాజాలడు. అయ్యేట్లయితే వానికి బ్రహ్మానందానుభవం అలభ్యం కాదా? బ్రహ్మానందానుభవం కావలసి వస్తే జీవాత్మను పరమాత్మను వేర్వేరుగా నుంచునేవలే. బాగానే ఉంది, కానీ ఒక ప్రశ్న. దైవం చక్కెర వలె జడమా? అంటే ఇది మరొకసారి మీకు చదువుతాను. శరణాగతి ఎవరికైనా చాలు. శరణాగతి అంటే తన ఉనికిని తొలి కారణమేదో దానికి తన్ను అర్పించుకోవడం. ఆ తొలి కారణం నీకు బాహ్యంగా ఏదో దైవమని నిన్ను నీవు మోసగించుకోవద్దు. ఎవనెవని ఆధారం వానివానిలోనే ఉంది. దానికి నిన్ను ఇచ్చుకో అంటే నీ ఆధారాన్ని నీలోనే వెతికి దానిలో లీనం కమ్మని అర్థం. దానికి వెలిగానున్నానని నీ భ్రమ. అందుచేతే ఆధారం ఎక్కడన్న ప్రశ్న. చక్కెర తన తీపిని తానెరుగునా, మరెవరూ రుచి చూచి ఆనందించవలనే గాని అని కొందరి వాదన. అట్లే ఏ జీవుడు పరమాత్మ కాజాలడు. అయ్యేట్లయితే వానికి బ్రహ్మానందానుభవం అలభ్యం కాదా? బ్రహ్మానందానుభవం కావలసి వస్తే జీవాత్మను పరమాత్మను వేరువేరుగా నుంచనేవలే. బాగానే ఉంది, కానీ ఒక ప్రశ్న. దైవం చక్కెర వలె జడమా? పరమానందానికై వ్యక్తిత్వం నిలుపుకుంటూ మరల శరణాగతి ఏమి? అంతేకాదు, వారు భగవంతునితో సాలోక్యం సామీప్యం సాధించి పరమాత్మను సేవించుకుంటారట. సేవ అన్న మాటకే బ్రహ్మం మోసపోతాడా? అతడంత తెలియనివాడా? వీరి సేవకే కాచుకుని పడి ఉన్నాడు కాబోలు. శుద్ధ చైతన్య స్వరూపుడు అతడు. ఎదురు తిరిగి నాకు వేరుగా నీ ఒకడు ఉన్నావా, నన్ను సేవిస్తానని గొప్పలు చాపుకోవడానికి అని ప్రశ్నించడా? మరొకటి, వారి ఊహలో తను వీడిన జీవాత్మ శుద్ధమై భగవంతునికి అర్హమగు దేహమవునట. అంటే భగవంతుడు పరమాత్మ, శుద్ధమైన జీవాత్మలు అన్నీ వాని శరీరము అవయవములు. ఆత్మలకు వేరొక ఆత్మ ఉండునా? ఆత్మలు ఎన్ని ఉన్నవేమి? ఇందుకు తగిన బదులు ఒకటే. జీవాత్మలు చాలా ఉంటవి కాని పరమాత్మ ఏకమే అని. అయితే అక్కడ ఆత్మకు అర్థమేమి? అది శరీరాదులు కాదు. వీటినన్నిటినీ నిరాకరించిన తర్వాత మిగిలేది అనవలే. అంటే వర్జించ వీలు కానిదిగా ఆత్మ నెరిగిన పిదప కూడా వేరొక పరమాత్మ సంస్థితిని అంగీకరింపవలనన్నమాట. అయితే దానికి అన్యాలన్నిటినీ త్యజించిన తర్వాత ఆత్మ పరసత్వంగా ఎట్లు అనుభూతమయ్యింది? అది సరి అయితే ఆ ఆత్మ అవిభాజ్యం అచ్ఛేద్యమన్నారే, అది సత్యం కాదన్నట్లేనా? ఇంత గొడవ ఆ ఆత్మ అన్న పదంతో వచ్చింది. దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణశక్తి, జీవాత్మ, పరమాత్మ అన్నింటికీ ఆ ఒక్క పదాన్నే వాడతారు. ఆ పదాన్ని ఇంత విపులార్థంగా వాడినందువల్ల జీవాత్మ పరమాత్మ తను అనడానికి ఎడం దొరికింది. అర్జున, నేను ఆత్మను, సర్వభూతాంతర స్థితుడను భగవద్గీతలో చెప్పారు. సర్వభూతములకును ఆత్మనన్నాడే గాని సర్వభూతాత్మలకును ఆత్మను అనలేదు. ఆత్మలో లీనమైన పిదప వ్యక్తిత్వం ఎక్కడిది? మూలమే నీవవుతావు. ఆ పైన శరణాగతి ఏమి? అర్పణం చేసేదెవరు? దేనిని? ఎవరికి? భక్తి జ్ఞాన విచారములున్న ఇదియే. అంటే ఇదే వైష్ణవుల్లో కూడా నమ్మాళ్ళు వారు ఏమంటారో చూడు. నేను నా అన్న వెలువడరాని ఉరుల్లో చిక్కుకున్నాను. నన్నెరుగక నేనెందెందో పరిభ్రమించాను. ఆత్మజ్ఞానుడనైన తర్వాత ఇప్పుడు తెలిసింది నేనే నీవని, నాది అన్నది కూడా నీవేయని. చూచావా, ఇట్లు భక్తి తన్ను తానెరుగుటకే విశిష్టాద్వైతము కూడా దీన్ని అంగీకరిస్తుంది. అట్లే కూడా సాంప్రదాయక సిద్ధాంతాన్నే పట్టుకుని వ్యక్తులు పరమాత్మలోని భాగములు, అవయవములని పునః పునః చాటుతారు. అనూచారంగా వస్తున్న వారి సిద్ధాంతంలోనూ జీవాత్మ మొదట శుద్ధమై ఆ పెదపే పరమాత్మ కర్పించడం. అప్పుడు అహంకరణము నష్టమవుతుంది. మృతి తర్వాత విష్ణులోకానికి పోయి ఆ పరముని, ఆ అనంతుని సన్నిధి, ఆ ఆనందం అనుభవించడం. ఆది మూలం నుండి తాను వేరవడమే పెద్ద నటన. అది చాలక అహం వర్జించి శుద్ధుడైన జీవాత్మ తర్వాత కూడా వ్యక్తిత్వాన్ని నిలుపుకుని పరమాత్మ సేవానందాన్ని అనుభవించు
నీ అనటం పచ్చి మోసం. ఏమి ఈ కపటం? మొదట భగవద్ ద్రవ్యాన్ని గుప్తం చేసుకుని ఆ పైన ఆయన సేవలో ఆనందిస్తామంటూ ఒక నాటకం. అతనికి ఇదంతా ముందే తెలియదే. నీకు అర్థమైందా? అంటే జీవాత్మ పరమాత్మ రెండు వేరేగా ఉన్నాయన్న భావనలో ఆ పృచ్ఛకుడు ఎవరో మాట్లాడారు. అంటే అప్పుడు జీవాత్మ అతను చెప్పేది ఏమిటంటే, జీవాత్మ వేరేగా ఎక్కడుంది, ఇంకా సేవ చేసుకుంటాట ఆత్మలో లీనమయ్యాక పరమాత్మకి. ఆయన మీ సేవ కోసం వేచి ఉన్నాడా? అయినా ఆయన కానిదంటూ ఏదుంది? సేవ చేసేవాడు వేరా? అంతా ఒకటే కదా. మీకు అర్థమైందా ఈ పాయింట్? ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, చాలా మంది ఏమంటారు జీవాత్మ వేరు అంటే, అదే శంకరాచార్యులు జీవాత్మ పరమాత్మ అంతా ఒకటే అని చెప్పారు. అంటే భావంలోనే నేను వేరన్న భావం అజ్ఞానం వల్ల వస్తోంది తప్ప ఒకటే ఉన్నది. అదే ఆళ్వార్ గారు కూడా చెప్పారు కదా, జ్ఞానం వచ్చి భక్తితో జ్ఞానం వచ్చాక నువ్వు నేను ఒకటే అన్నట్టు. అది అందుకని ఇలాంటి ఒక మార్గం ఉంటుంది. ఆ సేవలు చేస్తారట, ఇంకా సేవ చేయడానికి తాను వేరుగా ఉంటాడట అంటూ అందుకని మహర్షి అలా మాట్లాడారు. అంటే ఇదంతా రకరకాల అజ్ఞానాలని చూపెట్టడానికి. అర్థమవుతుందా? అందుకు నేను అన్న మాటకే బ్రహ్మము మోసపోతాడా? సేవ అన్న మాటకే అతడంత తెలియనివాడా? వీరి సేవకై కాచుకుని పడి ఉన్నాడు కాబోలు. శుద్ధ చైతన్య స్వరూపుడు అతడు. ఎవరు తిరిగి నాకు వేరుగా నీవొకడు ఉన్నావా, నన్ను సేవిస్తానని గొప్పలు చాటుకోవడానికి అని ప్రశ్నించడా? అంటే ఉన్నదొక్క బ్రహ్మతత్వమే, అది కాకుండా వేరేగా ఏమైనా ఉందా? నేను వేరేగా ఉన్నాను అనుకోవడం అజ్ఞానం కదా. ఎవరికైనా అర్థమైందా ఈ పాయింట్? సుధా గారు మీకు అర్థమైందా? కొంచెం కొంచెం అర్థమవుతుంది. అంటే జీవాత్మ వేరు ఇలా మాట్లాడతారు కదా. జీవాత్మ పరమాత్మ ఒకటే. మళ్ళీ పరమాత్మని ఉన్నది అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నారు. ఉన్నది ఒక్కటే, ద్వితీయం లేను, రెండు లేవన్నమాట. మళ్ళీ రెండోది ఉన్నదని మనం భ్రాంతి చెందుతూ అలా మాట్లాడతాం. ఆ పరమాత్మ నీ సేవల కోసం కాచుకుని ఉన్నాడా? సేవ చేసేవాడు వేరేగా ఉన్నాడా పరమాత్మ కంటే? ఇదంతా మనస్సు కల్పించిన డివిజన్ అన్నమాట. నీవే నేనైనప్పుడు ఇవన్నీ ఎందుకు అని ఒక మాటలో మనకు అర్థమవుతోందండి. అంటే అదంతా ఇప్పుడు ఒకసారి ఏంటంటేనండి, మనకి చాలా విషయాల్లో జీవాత్మ పరమాత్మలో లీనమవడం, అదే యోగం, ఏవో అవును ఇలాంటివన్నీ చెప్తారు కదా. అసలు అవును శంకరాచార్యులు అవును గారు కూడా రామస్వామి స్వామిజీ రిపీటెడ్ గా చదివి వినిపిస్తూ ఉండేవారు. జీవాత్మ పరమాత్మ ఒకటే, అవి రెండు వేరు వేరు కాదు అని. చాలా ఆ వాదం ఉంది, లేకపోలేదు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. ఆ జీవాత్మ అదే వేరేగా ఒకటి ఉంటుందా? ఉన్నది ఒక్కటే కదా అనేసి. ఆ పాయింట్ మనం థీరీగా కాకుండా కూడా లైఫ్ లో కూడా అన్వయించుకోవాలి. నేను వేరన్న భావం కేవలం మనస్సు కల్పిస్తుంది. ఆ పాయింట్ మనం నిరంతరంగా జ్ఞానంతో చూస్తూ ఉంటే మనకి ఆ అవేర్నెస్ వల్ల అదే ఇది పనిచేస్తోంది, నేనేం లేను అన్నది కూడా మనకి తెలుస్తుంది. ఇది థీరీగా కాకుండా. అంటే మనం ఎక్కువ థీరీగా చూస్తున్నాం కదా. నేను వేరేగా ఉన్నాను, నేను వేరేగా సేవలు చేస్తాను ఆ పరమాత్మకి అంటే, నేనేం వేరేగా అసలు ఉన్నది ఒక్కటే అనేటప్పుడు ఇంకా ఆ పరమాత్మ తత్వం కావటం వేరు ఒకటి ఉందా? మనస్సు ఇలా భ్రమింపచేస్తోంది, నువ్వు వేరుగా ఉన్నావు, ఇది వేరుగా ఉంది, ఈ ప్రపంచం సృష్టి వేరుగా ఉందని. అసలు సృష్టి అన్నది ఆ సృష్టించబడిందా? అది అద్దంలో ప్రతిబింబం లాంటిదని త్రిపుర రహస్యంలో చెప్తారు. అంటే దానికి అస్తిత్వం లేదు. అది మన ఇంద్రియాలతోనే చూడగలుగుతున్నాం కనుక అదే సత్యం అనుకుంటాం. ఏది అసత్యమో అది సత్యం అనుకుంటున్నాం, ఏది సత్యమో అది అసత్యం అనుకుంటున్నాం. రాంబుద్రు గారు అర్థమైందా? మీరు విన్నారా? వచ్చారా? నమస్తే మేడం. నాకు ఇది నెట్ ప్రాబ్లం ఉండి చాలా టైం పట్టింది. అవునా? మాకు కూడా ఇవాళ రికార్డింగ్ అవ్వలేదు చాలాసేపు. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యాను. ఈ పాయింట్ మీకు అర్థమైందా? చాలా మంది ఏం చెప్తారు, జీవాత్మ వేరేగా ఉంది, పరమాత్మ వేరేగా ఉంది. అసలు ఒకవైపు ఏమో అసలైన అద్వైతం ఏం చెప్తుంది, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ ఒక్కటే తప్ప ప్రపంచంలో రెండోది లేదు. మరి ఇన్ని రకాల వస్తువులు ఉన్నాయని పరశురాముడు అడుగుతాడు కదా అక్కడ. అంటే ఇవన్నీ కూడా వీటన్నిటికీ అస్తిత్వం లేదు, వీటన్ని ఇంద్రియాలతోటి నువ్వు పోల్చుకుంటున్నావు. ఇంద్రియాలు లేకపోతే జగత్తు లేదు. అంటే జగత్తు సృష్టించబడలేదు, ఇది మిథ్యే, కానీ మనం సత్యము అని మనస్సు వల్ల భావిస్తున్నాం.
అంటే ఇప్పుడు మనస్సే మనకి అసత్యాన్ని ఇప్పుడు సత్యం అని భ్రమింపచేస్తుంది. అంటే సృష్టి అనేది సృష్టించబడలేదా మేడం? అసలు మీరు త్రిపుర రహస్యం సృష్టి విన్నారు అనేది కదా, జరగలేదు. ఆయన ఏం చెప్పాడు? సృష్టించబడలేదు ఇది కదా. త్రిపుర రహస్యంలో, యోగ వాసిష్టంలో, అష్టావక్ర గీతలో ఏం చెప్తున్నారంటే భాషించుతోంది, జగత్తుగా భాషించుతోంది అన్న పదం వాడేది. అంటే ఉమ్, ఆ త్రిపుర అంటే మామూలుగా చూడండి, అద్దంలో ప్రతిబింబానికి ఒక వస్తువు ఉండాలి, అద్దం ఉండాలి. కానీ పరమాత్మ తత్వం అవును. సర్వసమర్థం గనక వస్తువు అద్దం అక్కర్లేకుండానే అది ప్రతిబింబింప చేస్తుంది, జగత్తుని ఉమ్, ప్రతిబింబింప చేస్తుంది. అందుకని జగత్తుకి అస్తిత్వమే లేదు, ఉన్నది ఒక్కటే. ఇంకా ఇన్ని వస్తువుల్లో వెనకాల ఉన్నటువంటి ఆ తత్వాన్ని చూస్తే ఆ పరబ్రహ్మతత్వం ఒక్కటే సత్యం, ఇంకా ఇన్ని లేవు. కానీ ఇన్నిగా చూపిస్తున్నది ఏది అంటే మనస్సు. ఉమ్. ఇప్పుడు మనసు లేదంటే ఇవన్నీ ఏం లేవు. జీవాత్మ పరమాత్మ వేరేగా ఉన్నాయా? ఇక్కడ ఒకడు సేవ చేస్తాడట పరమాత్మకి, నీ సేవ కోసం ఆయన అరువులు చాచుకుని కూర్చున్నాడా? చెయ్యడానికి నువ్వు వేరేగా ఉన్నావా అనే అంటే మహర్షికి అంతలాగా అది చెప్పడానికి కారణం ఏంటి? ఈ భావం వీళ్ళకి స్థిరంగా ఉండిపోయింది. తాను వేరుగా అవును నీ మేడం. ఒకడు ఉన్నావా, నాకు వేరుగా నీ ఒకడు ఉన్నావా నన్ను సేవిస్తానని గొప్పలు చాటుకోవడానికి అని ప్రశ్నించదా? మరొకటి, వారి ఊహలో తనువు వీడిన జీవాత్మ శుద్ధమై భగవంతునికి అర్హమగు దేహం అవునట. అంటే భగవంతుడు పరమాత్మ శుద్ధమైన జీవాత్మని, వాని శరీరం అవయవములు ఆత్మలకు వేరొక ఆత్మ ఉండునా? చూసారా, ఇదంతా కాంప్లికేట్ చేస్తున్నారు. శరీరానికి అవయవాలకి వేరొక ఒక ఆత్మ ఉంటుందా? ఉన్నది ఒక్కటే. అందుకని మహర్షి అలా మాట్లాడుతున్నారు. ఆత్మలు ఎన్ని ఉన్నవేమి, ఇందుకు తగిన బదులు ఒకటే. జీవాత్మలు చాలా ఉంటాయి కానీ పరమాత్మ ఏకమే అని. అయితే అక్కడ ఆత్మకు అర్థమేమి? అది శరీరాదులు కాదు. వీటినన్నింటినీ నిరాకరించిన తర్వాత మిగిలేది అంటే వర్జించ వీలు కానిదిగా ఆత్మ నెరిగిన పిదప కూడా వేరొక పరమాత్మ సంస్థితిని అంగీకరించవలనన్నమాట. అయితే దానికి అన్యాలన్నిటినీ త్యజించిన తర్వాత ఆత్మ పరసత్వంగా ఎట్లు అనుభూతమైంది అంటే అతను చాలా పవర్ఫుల్ గా చెప్తున్నారు. ఇంకా అనుభూతం అయిన తర్వాత కూడా వేరే ఆత్మ ఇలాగ ఉన్నది అని, ఉన్నది ఒక్కటే అని చెప్పడం అన్నమాట. ఇంద్రియములు, మనస్సు, ప్రాణశక్తి, జీవాత్మ, పరమాత్మ అన్నింటికీ ఒక్క పదాన్నే వాడతారు. ఆ పదాన్ని ఇంత విపులార్థంగా వాడినందువల్ల జీవాత్మ పరమాత్మ తనువు అనడానికి ఎడం దొరికింది. అంటే అర్జున, నేను ఆత్మను, సర్వభూతాంతర స్థితుడను, సర్వ సర్వభూతములకును ఆత్మను అన్నాడే గాని సర్వభూతాత్మలకి ఆత్మను అనలేదు. అంటే ఒక్కొక్క భూతాత్మ జీవాత్మ వేరేగా ఉంది, ఆ జీవాత్మకి నేను ఆత్మని అని ఇక్కడ అనలేదు అన్నారు. అంటే వీళ్ళ మైండ్ లో జీవాత్మ వేరేగా ఉందని ఒక ఆ వివరణ ఇస్తున్నారు, కానీ జీవాత్మ ఏమి వేరేగా లేదని అది మహర్షి చెప్తున్నారు ఘంటాపదంగా. అంటే అతను ఇలా మాట్లాడడానికి ఏంటంటే పవర్ఫుల్ గా చూపిస్తున్నారు. ఆ పరమాత్మ వేచి చూస్తుందా నువ్వు సర్వీస్ చేస్తూ ఉంటే నువ్వు వేరేగా ఉన్నావా అని. నీకు అర్థమైందా? అతను అంటే కొంచెం ఉన్నది ఒక్కటే కదా, ఇన్ని విభజనలతోటి ఇలా చూస్తున్నారన్న భావంతో ఆయన మాట్లాడుతున్నారు. ఈ రకరకాలుగా ఎలా ఎలా మాట్లాడతారో అది చూపిస్తున్నారు మనకి మహర్షి. అవును మేడం, అర్థమైంది మేడం. అంటే రకరకాలుగా మహర్షి చెప్పట్లేదు, ఇలా ఇలా అంటారు. ఇంకా ఈ దేహాత్మలు వేరేగా ఉన్నాయి, ఆ దేహాత్మలకి ఆత్మగా ఉన్నాను అంటే మరి కృష్ణుడు గీతలో ఆత్మకు ఆత్మగా ఉన్నానని చెప్పలేదు కదా. ఇట్లు భక్తి అంటే అందుకనే ఆళ్వారు గారు కూడా నేను ఎందెందో పరిభ్రమించాను, ఆత్మజ్ఞుడనైన తర్వాత ఇప్పుడు తెలిసింది నేనే నీవని, నాది అన్నది కూడా నీవేని. ఇంకా నేను అన్నది లేనే లేదు, అది మనస్సు సృష్టించింది ఆ భ్రమని. మనం ఆ భ్రమలోనే జీవిస్తున్నాం. నేను నా శరీరాన్ని, నా మనస్సుని నేను వేరేగా ఉన్నాను, ఇవన్నీ అజ్ఞానంతో కూడినటువంటి అజ్ఞాన జనితమైనవి మనస్సు సృష్టిస్తోంది ఇవన్నిటిని. అందుకు మహర్షి అంత అంటే పవర్ఫుల్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేడం జీవాత్మ అంటారు కదా మేడం, జీవాత్మ అంటే మనసు సపరేట్ అయినప్పుడు వచ్చింది కదా. అది కాదండి, అదే కదా, దానికే ఆయన కోపంగా చెప్తున్నారు. జీవాత్మ ఏంటండి, మనం అలా మాట్లాడతాం కానీ జీవాత్మ పరమాత్మ రెండు వేరు కాదు. ఉమ్,
అదే చాలా మంది అలాగే భ్రమిస్తూ, అందుకనే అంటున్నారు ఇన్ని ఆత్మలు ఉన్నాయా, నీ ఆత్మకు ఆత్మనని చెప్పాడా కృష్ణుడు గీతలో? నేను ఆత్మనై ఉన్నాడు మీలో అని చెప్పాడు, కానీ నేను మీ ఆత్మలకు ఆత్మనై ఉన్నానని చెప్పాడా అని అడిగారు కదా. అది ఉమ్, నీ జీవాత్మకు ఆత్మనై ఉన్నానని చెప్పలేదు కదా అని. వీళ్ళ సిద్ధాంతంలో జీవాత్మ శుద్ధమై పరమాత్మ అర్పించడంట. అప్పుడు అహంకరణ నష్టం అవుతుంది. మృతి తర్వాత విష్ణులోకానికి పోయి ఆ పరమని, ఆ అనంతుని సన్నిధి, ఆ ఆనందమును అనుభవించటం. అది ఆదిమూలం నుండి తాను వేరెండమే పెద్ద నటన. అది అసలు అక్కడ వచ్చింది. మహర్షి చెప్తున్నారు, మొట్టమొదటి నుంచి నేను వేరు నేను వేరునే మనం జీవిస్తున్నాం అజ్ఞానం వల్ల. అది చాలక అహం వర్జించి శుద్ధుడైన జీవాత్మ తర్వాత కూడా వ్యక్తిత్వాన్ని నిలుపుకుని పరమాత్మ సేవానందాన్ని అనుభవింపననటం పచ్చి మోసం. చూసారా ఎలా చెప్పారో? ఎప్పుడైతే అంటే మీరు బాగా త్రిపుర రహస్యం మిగతా గ్రంథాలు వింటే, ఆత్మానుభవం అయిన తర్వాత ఇంకా జీవాత్మ ఏంటండి, వేరే ఇంకోటి ఎక్కడ ఉంటుంది? ఇంకా శరణ ఏమిటి? మొదట భగవద్ద్రవ్యాన్ని భక్తం చేసుకుని ఆ పైన ఆయన సేవలో ఆనందిస్తామంటూ ఒక నాటకం. అతనికి ఇదంతా ముందే తెలియదే. అంటే మనం ఎలాంటి నాటకాలు ఆడుతున్నామో చూపిస్తున్నారు. ఈ వేరన్న భావం మాత్రం అన్ని నాటకాలకి కారణం అవుతుంది. వసంతలత ఉన్నావా? నువ్వు ఏంటి ఉండట్లేదు? అర్థమైందా మీకు? ఏం మాట్లాడటం లేదండి. ఆయన చెప్తూ అర్థమైంది మేడం. అయితే రకరకాల అయితే వాదాలు ఏంటి, చాలా మంది జీవాత్మ వేరు పరమాత్మ వేరు, ఇదంతా ఉట్టి నటన. ఆ తర్వాత భగవతత్వాన్ని పొందాక వీళ్ళు సేవలు చేస్తారట, ఆయన వీళ్ళ సేవల కోసం కాచు కూర్చున్నాడా? సేవ చేసేవాడు వేరేగా ఉన్నాడా? ఈ జీవాత్మలట పరమాత్మలో కలుస్తాయిట, ఆత్మకు ఆత్మని చెప్పాడా కృష్ణుడు అని అలా చెప్పడానికి కారణం అదనమాట. నేను అందరిలో ఆత్మనై ఉన్నానని కానీ ఆత్మకు ఆత్మనై ఉన్నానని చెప్పాడా అంటే ఇవన్నీ డిఫరెంట్ కాదు, ఒకటే ఉన్నది అని చెప్తున్నారు. సుధాకర్ మీకు అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది. అంటే మీరు కొంచెం అదే చదువుతున్నారు కదా, కొంత వేగంగా మీకు అర్థం అవచ్చని నేను అడుగుతున్నాను. అంటే జీవాత్మ వేరేగా లేదు, జీవాత్మ పరమాత్మలో కలవడానికి అది వేరేగా ఉంది అన్న భావనలోనే మనం జీవిస్తున్నాం. అందుకే రకరకాల బూటకం నాటకం అని ఎందుకన్నారంటే, ఆ కట్ట ఆత్మానుభూతి అయ్యాక ఇంకా మళ్ళీ సేవ చేయడానికి వీడు వేరేగా ఉంటాడా చెప్పండి, ఆ అజ్ఞానం వల్ల గాని. వీడేమి మళ్ళీ అందరిలో ఈ ప్రకారం మళ్ళీ వాడి జన్మలకు వస్తూనే ఉంటాయి కదండి. వాడికి మళ్ళీ వాడు చేసుకున్న కర్మ అనుకోండి, ఏదైనా ఎందుకు అనుకోండి, వస్తాయండి? మళ్ళీ ఎప్పుడైతే మీకు ఆత్మానుభూతి అవుతుందో అక్కడితో మీ ప్రారంభం నశించిపోతుంది, మిగతా కర్మలు పోతాయి. ఇంకా కర్మ అది ఎలా వస్తుంది? కర్మ చేస్తాడేంటి, కర్తృత్వాభిమానం ఉండదు అక్కడ. అది రావాలంటే వాడు చాలా చేసుకోవాలి అది కదండి. ఈ మాట్లాడినది జీవాత్మ ఏంటంటే, ఆత్మానుభూతి అయిన తర్వాత వాడికి ఎందుకు వస్తుంది జన్మలు ఉండవు. అది అప్పుడు రాదులేండి, అప్పుడు రాదు మామూలుగా. అప్పుడు ఇంకా వాడు భగవంతుడిలో ఇది అవుతాడు. అది రానంత వరకు అది వాడికి మళ్ళీ కాదండి, పుట్టుకలాగా ఇప్పుడు వస్తుంది. చేరే ఉన్నాడండి, మనందరం చేరే ఉన్నాం. మనం ఏమిటనుకుంటున్నాం అంటే నేను వేరుగా ఉన్నానని అజ్ఞానంతో ఉన్నాం. నేను దేహాన్ని గ్రహించడం అనే కష్టంగా ఉంది, నేను తెలుసుకోవడం దేహాన్ని లేకపోతున్నాం అంతే. ఒకసారి ఆగండి. నేను దేహాన్ని అనే భ్రాంతి గట్టిగా పెట్టుకున్నామండి. ఆ భ్రాంతి పోతేనే గాని, ఆ భ్రాంతి వల్లే మనకి అది గట్టిగా ఎన్ని వేల సార్లు రోజుకి మనం చదివినా ఆ భ్రాంతిలోంచి బయటపడటంలే పట్టలేదు. అవును. కదా. అందువల్ల నేను వేరన్న భావన వస్తుంది, లేకపోతే వేరెక్కడున్నాం? అది భావనలోనే అది ఇదంతా. అవును, అవును, అవును. ఎందుకంటే మీరు లేరు కదా, రమేష్ చెప్పినప్పుడు ఎప్పుడు కూడా అనంత నేనది నేను ఆల్రెడీ పరమాత్మనై ఉన్నాను. అలాగే అందరూ కూడా అదే చెప్తారు కదా, పరమాత్మనై ఉన్నాను కానీ నాకు ఎరుక లేదు. అదే కృష్ణమూర్తి గారు కూడా అదే చెప్తున్నారు, మనస్సే అడ్డం. థియోసఫీ అదే చెప్తుంది, మైండ్ ఈజ్ ద స్లేయర్ ఆఫ్ ద రియాలిటీ చంపేది మనస్సే. కనుక ఈ మనస్సు వల్ల మనకి మా అజ్ఞానం వస్తుంది, నేను వేరు అని. అందుకే మనస్సు నిశ్చలం అయితే ఉన్నది ఒకే ఒక ఆత్మతత్వం, ఇన్ని లేవు. అది మహర్షికి ఇవి రకరకాల ఈ ప్రశ్నలు చూసి అలా మాట్లాడేది. ఎన్ని చెప్పినా ఇలాగే జీవాత్మ వేరు పరమాత్మలు వేరు ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఆయన అలా మాట్లాడేది. వీళ్ళకు జీవాత్మ ఒకటి వేరుట, వేరే సేవ చేయడానికి ఉంటాట. ఇక్కడ ధ్యానం పొందే కూడా సేవ చేయడానికి వీరు వేరేగా ఉంటాడా? వీడి సేవలు అందుకోవడానికి ఆ పరమాత్మకు అవసరమా?
అని అలా మాట్లాడడానికి కారణం ఈ వేరన్న భావం పోవడానికి. సీరియల్ ఇలా చెప్పి కాంప్లికేట్ చేసేస్తున్నారు కదా. అదే విషయం సింపులే, మనమే కాంప్లికేట్ చేసుకుంటాం. అవును. రాంబుద్రి గారు చెప్తారా? వసంతలత ఉన్నావా లేదా? ఏంటి వసంతలతకి జవాబు చెప్పట్లేదు? 3 minutes ఉంది. ఉన్నాను లక్ష్మి, అంటే మధ్య మధ్యలో కట్ అయిపోయింది, అందుకని రాలేదు. కానీ అదే మీరు ఆఖరిన ఏది డిస్కస్ చేశారో అది వింటున్నాను అలాగా. చెప్పు, అది నీకు ఎంత అర్థమైందో. అని నాకు అర్థమైంది కదా, అక్కడ అంతా ఉన్నది ఒక్కటే, జీవాత్మ పరమాత్మ అని వేరుగా లేవు అని. అంటే మహర్షి క్వశ్చన్ వినలేదు, అది ఇచ్చిన క్వశ్చన్ నేను వినలేదు, కానీ నీకు మీరు ఆఖరి క్వశ్చనింగ్ గా కాదు, మాట్లాడుతున్న అది కూడా ఎవరో క్వశ్చన్ చేసాక జస్ట్ గా చెప్తూ ఈ రెండు వేరేగా ఉన్నాయా? నువ్వు ఇంకా ఆత్మతత్వం పొందాక ఆత్మని సేవల కోసం అరువులు చాచు కూర్చుంటుందా? నువ్వు సేవ చేయడానికి వేరేగా ఉన్నావా అంటూ ఆ విధంగా ఎన్నాళ్ళైనా ఇదే వేరు భావం మనసులో ఉండిపోయింది కదా. నేను జీవాత్మగా ఇంకా వేరేగా ఉంటాను అంటే దానికి మహర్షి లాగా ఒక రకంగా అంటే ఇంత పవర్ఫుల్ గా చెప్పారు. అంటే ఉన్నదంతా ఒక్కటే అని, అందులో పార్ట్సే మనం అందరం అని కదా చెప్తున్నాం. అంటే అందులో ఆ శక్తిలోని భాగాలే మనం అందరము అని అది అలా అనుకుంటున్నా. హలో, వింటున్నాను, చెప్పు. అదే నేను చెప్పడానికంటే నాకు అంటే ఇంకా అంత ఒక రకం సిద్ధాంతం చెప్తారు, జీవాత్మ తర్వాత శుద్ధం అవుతుందిట. అలా జీవాత్మ ఏముంది, అది శుద్ధమయ్యే ఉంది ఎప్పుడును. అంటే అలాంటివన్నీ చెప్తున్నారు మహర్షి. అందుకే అది శుద్ధం అవుతుందిట, ఆ పిదపనే అది పరమాత్మలో అర్పించబడుతుందిట. అప్పుడు అహంకరణము నష్టమవుతుంది. మృతి తర్వాత విష్ణులోకానికి పోయి ఆ వరముని అంటే వాళ్ళు అనేవన్నీ అతను చెప్తున్నారు. ఆ అనంతుని సన్నిధి ఈ ఆనందమును అనుభవించడం, ఆ ఆది మూలం నుంచి తాను వేరెండమే పెద్ద నటన. అంటే ఆఖరికి చచ్చాక కూడా నేను వేరుగా ఉండి విష్ణులేకానికి వెళ్ళి విష్ణువుని సేవిస్తాను, అక్కడ కూడా వేరు భావనే అని మహర్షి చెప్తున్నారు. అదే అంటే అది అంతది అందరిలో ఉండేటువంటి శక్తి, ఆ కాన్షియస్నెస్ అంతా ఒక్కటే, వేరు లేదు ఎక్కడ అని. అంటే మనం పరమాత్మగా ఊహించుకుంటున్నవి కూడా అంతా అది మనమే, ఈ శక్తే అని. ఈ వేరు అంటే మళ్ళీ రూపాలు అంతే మధ్యలో శక్తి ఇవన్నీ. అని పెట్టకు, మళ్ళీ ఏమిటా శక్తి అని అక్కడ మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే ఏమిటంటాం, కాన్షియస్నెస్ అంటాం, మరి ఏమిటంటాం అదే కదా. అంటే మనం ఆత్మతత్వం అని ఒక రూపాలు పదం వాడినప్పుడు ఒక పదం వాడితేనే బెటర్. మళ్ళీ మధ్యలో ఇంకో పదం పెడుతూ ఉంటే శక్తి ఏమిటి చెప్పు మళ్ళీ అది. అంటే అదే ఆత్మతత్వం అంటే ఏమిటి, తత్వం అంటే మళ్ళీ అక్కడ ఏమిటి వస్తుంది, అంతే. అదే కదా. అలానే ఒకే పదం వాడడం నేను అనేది. అక్కడ శక్తి అనగానే మనం ఫిజికల్ ఎనర్జీవా, ఏం ఎనర్జీని మనం అలాగా రకరకాలుగా అలా నుంచి అప్పుడు E=mc² లో శక్తి అని వాడుతున్నాం. ఆ శక్తి బదులు పరబ్రహ్మ అన్న వేలో మనం ఆత్మతత్వం అని కానీ అక్కడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వరకే. అదే అంటే అదే అది మీరు అదే చెప్తున్నారు కదా, అది అంత